ఏంటి పద్మాక్షమ్మ, రాననుకున్నారా రాలేననుకున్నారా? ను- ను- నువ్వు 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 చావలేదా? ఎందుకంత కంగారు? ఓహో, మీరు చేసింది బయటపడుతుందనా? నాకెందుకు కంగారు? అయినా నేనేం చేశాను? ఎవరికైనా చెమటలు పట్టించే పద్మాక్షికి చెమటలు పడుతున్నాయేంటి? ఏమి చెయ్యకపోతే ఎందుకీ భయం? ఎందుకు నన్ను చంపడానికి ట్రై చేశారు? చెప్పు, ఏం చేశావో చెప్పు. ఏమో తెలీదు, నాకేం తెలీదు. అయినా నేనెందుకు భయపడతాను? నన్ను చూడగానే ఒక్కసారిగా బిగుసుకుపోయావు. నేనేమీ అడగకుండానే నాకేమీ తెలీదు అని పాట పాడుతున్నావు. ఖచ్చితంగా ఏదో కొంప ముంచే పనే చేసుంటావు. ఏయ్, అయినా ఎంత ధైర్యం నీకు? ఏయ్, నోర్ ముయ్. నువ్వు నీ కుట్రలు తెలియవనుకుంటున్నావా? నీ కూతురు జీవితం కోసం ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడవు. అలాంటి నువ్వు ఏమీ చేయలేదు అంటే నేను ఎలా నమ్మాలి? ఎన్ని రోజులు నన్ను చూసినప్పుడల్లా కోపంతో ఎర్రబడే నీ కళ్ళు ఇప్పుడు నన్ను చూడ్డానికి భయపడుతున్నాయంటే ఏదో చేయరాని తప్పే చేసుంటావు. నాతో మాట్లాడాలంటేనే చిరాకు పడేదానివి. నేను ఎదురు పడితేనే నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టేదానివి. అలాంటిది నేను ఎదురుగా ఉన్నా కూడా ఏమీ చెయ్యట్లేదు, నోట మాట పెగలట్లేదు. చెప్పు, నీలో కొత్తగా ఈ కొత్త ప్రవర్తనకు కారణమేంటి? ఏం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. అప్పటి పద్మాక్షిలాగే ఉన్నాను. లేదమ్మా, ఈ భయం వెనక ఏ తల్లి జీవితమో బలైపోయినట్టుంది. నీ తడబాటులో నువ్వు చెయ్యరాని పనేదో చేశావని నాకు అనిపిస్తుంది పద్మాక్షమ్మ. ఏం చేశావో మర్యాదగా చెప్పు. నేనేం చేశాను? నేనేం చేయలేదు. అయినా నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను.